ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ. ಸಿನಿಮಾ వాళ్ళకి ప్రేక్షకులేగాడు, ఆ ప్రేక్షకుల్లో ఒకడి సోగాడు. సోగాడు ఎలియాస్ నగేష్. సోగాడు ఈసారి చూసిన సినిమా పేరు ఓటీటీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్న లబ్బర్ పండు. ఈ సినిమా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఇద్దరు ఈగోలతో ఒక క్రికెట్ అనే ఆట చుట్టూ తిరుగుతూ, ఇందులో ప్రేమ ఇరుక్కు, కామెడీ ఇరుక్కు, సెంటిమెంట్ ఇరుక్కు, ఎల్లారమే ఇరుక్కు ఈ సినిమాలో. కథ గురించి నేను ఎందుకు ఫుల్గా స్పాయిల్ చేయట్లేదంటే, చిన్న చిన్న ట్విస్టులాగా హీరోయిన్ ఎవరు, అసలు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అసలు హీరో ఏ ప్లేయర్ అవుదాం అనుకుంటాడు, ఏ టీంలో చేరాలనుకుంటాడో ఆ టీంకే ఎందుకు అపోనెంట్గా ఒక టీంని సృష్టిస్తాడు, ఇలాంటివన్నీ కూడా సినిమాలోని చిన్న చిన్న ట్విస్టులే అర్థమైన ట్విస్టులాగే ఉన్నట్టుంటే, కానీ సినిమాలో చూసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా మెయిన్ క్యారెక్టర్లో ఇద్దరు చేసినారు అన్నాను కదా, ఇద్దరు ఈగోలు క్రికెటర్స్ అయ్యి, ఆ ఇద్దరు క్రికెటర్స్ ఈగోలతోటి ఎలా సినిమాని కథను నడిపించారన్నది డైరెక్టర్కి ముందుగానే పాత కథలాగా అనిపించిన కొత్త తెరకెక్కించిన విధానం చాలా బాగుండదు. సినిమా అయితే నేను ఇప్పుడే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూసినాను, చాలా బాగుండదు. మస్ట్ రికమెండెడ్ మూవీ ఈ లబ్బర్ పండు. సో క్రికెట్ ప్రేమికులం మనలాంటి ధోని ఫ్యాన్స్ అందరికీ కూడా సినిమా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఆవిడ పాత్ర మరికి బాగానే యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు ఎంత బాగా రాసుకున్నారో తెలియదు, కానీ అంత బాగా తెరకెక్కించినారు. మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉండదు, కానీ ఒకటే మైనస్, పాటలు మనకు పెద్దగా ఎక్కలేదు ఎందుకో. మరి మేబీ అది తమిళ సినిమా తెలుగు ట్రాన్స్లేట్ అవ్వడం వల్ల ఏమిటో తెలియదు, కానీ పాటలు నాకైతే పెద్దగా ఎక్కలేదు. సినిమా స్టార్టింగ్లో కొంచెం బోరు కొట్టినట్టు అనిపించిన తర్వాత సినిమాను మంచి ఎంగేజింగ్గా తీసుకెళ్ళినారు. సో మస్ట్ రికమెండెడ్ మూవీ లబ్బర్ పండు. ఒక్కసారి చూడండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉండు. ధన్యవాదములు.